నమస్తే అండి. ఈరోజు వీడియో వచ్చేసరికి వాస్తు ప్లాన్ అనేది ఎట్లా ఇస్తాము, అది హౌస్కి కానీ, షాపులకు కానీ, కాంప్లెక్స్కి కానీ, గోడౌన్స్కి కానీ, దేనికైనా సరే మేము హౌస్ ప్లాన్ అనేది ఎలా ఇస్తాము అనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మేము ఇచ్చే హౌస్ ప్లాన్లో వచ్చేసరికి ఫస్ట్ కాలమ్స్ గురించి, కాలమ్స్ అంటే పిల్లర్స్ ఎట్లా పోయాలి, పిల్లర్స్ ఏ విధంగా ఉండాలి, ఎంత డిస్టెన్స్ ఉండాలి అనే దాని గురించి ఫస్ట్ ఈ విధంగా ఇస్తాము. ఇది వచ్చేకి ఈ హౌస్ వచ్చేకి టోటల్గా 46-28 ఫీట్స్ అనేది. ఇది వచ్చేకి 46 పొడవు, 28 వెడల్పు ఉంది. దీనికి వచ్చి కాలమ్స్ అనేవి ఎట్లా తీసుకోవాలని చెప్పేసి ఈ విధంగా రెడ్ మార్క్లో ఇస్తాము. దీనికి ఎంత డిస్టెన్స్ ఉండాలి అనేది క్లియర్గా మీకు స్టెప్ బై స్టెప్ మీకు అక్కడ డైమెన్షన్స్తో సహా ఆల్రెడీ కొలతలు ఉంటాయి. ఈ విధంగా ఇది తీసుకున్నారనుకోండి, ఇది కూడా అంతే. ఇది కూడా 27 ఫీట్స్ ఉంది. వచ్చేసరికి మీకు 49.9 ఫీట్స్ ఇది. ఇక్కడ కూడా అంతే. ఈ కాలమ్స్ అనేది ఎంతెంత డిస్టెన్స్ ఉండాలి ఏమి అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మీకు తెలుస్తూనే ఉంది. ఈ మార్కింగ్ కూడా ఈ విధంగా ఎట్లా ఇవ్వాలి, పిల్లర్స్ అనేది దీనికి డిస్టెన్స్ ఎంత ఉండాలి, దీనికి డిస్టెన్స్ ఉండాలి. ఇక్కడ 18.5 తీసుకుంటే ఇక్కడ 10, ఈ విధంగా 9.10 ఇంచెస్ ఈ విధంగా తీసుకుంటాం. 2 సైడ్ ఇస్తాం కొలతలు వచ్చేలకి 18.5, ఇటు 18.5, ఇటు ఎంత ఉందో ఇటు అంతే ఉంటుంది. ఇది కూడా సేమ్ తీసుకొని ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా తీసుకొని గ్యాప్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉండాలి ఏంటి అనేది. నెక్స్ట్ వచ్చేకి హౌస్ ప్లాన్ వచ్చేకి ఈ విధంగా ఉంటుంది. మీకు హౌస్ ప్లాన్ వచ్చేకి ఇది చూడండి, 45 ఫీట్స్ ఉంటుంది. ఇది ఈ విధంగా, ఇది 75 ఫీట్ మొత్తము, అంటే 45-75 అడుగులు ఇది మొత్తము. ఇక్కడ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మేము పిల్లర్స్ గురించి క్లియర్గా ఎంత ఉండాలి ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఆ తర్వాత వచ్చేకి టోటల్ హౌస్ ఎట్లా ఉంటుంది, టోటల్ హౌస్లో వచ్చేకి ఎక్కడ ఏమేమి వస్తాయి డిజైనింగ్, పిల్లర్స్ వచ్చేకి ఈ రెడ్ మార్క్తో చూపిస్తాము. పిల్లర్స్ ఈ విధంగా తీసుకోవాలని చెప్పేసి, అంటే విడిగా సపరేట్గా ఒక ప్లాన్ ఇస్తాము పిల్లర్స్ గురించి. నెక్స్ట్ వచ్చేకి హౌస్ ప్లాన్తో పాటు కూడా మార్కింగ్ చేస్తాము. ఇక్కడ వచ్చేకి ఇది కిచెన్ అంటే వంటగది వచ్చేకి పొడవు వెడల్పు ఎంత ఉండాలి, ఇక్కడ 8 ఫీట్లు ఉంటే ఎంత ఉండాలి అని చెప్పేసి ఈ విధంగా 13.5, ఇక్కడ 18 ఉంటే ఇక్కడ అంటే ఇంటి స్థలాన్ని బట్టేసి, డైమెన్షన్ బట్టేసి, మీకున్న స్థలాన్ని బట్టేసి డిజైన్ అవుతూ ఉంటాయండి రూమ్స్ ఏదైనా సరే. ఇక్కడ ఇది కూడా ప్రతి రూమ్కి వచ్చేసరికి కొలతలు కంపల్సరీ ఉంటాయండి. ప్రతి రూమ్కి కొలతలు కంపల్సరీ ఉంటాయి. మీకు టాయిలెట్స్ కూడా ఏది ఎంత ఉండాలి అని చెప్పేసి క్లియర్గా ఉంటుంది. ఇక్కడ 5 ఇచ్చేసి ఇక్కడ 6, అంటే 5 into 6 ఈ విధంగా ప్రతిదీ. మాస్టర్ బెడ్రూమ్ ఎంత ఉండాలి, ఎంత వెడల్పు ఉండాలి, వాష్ ఏరియా వచ్చేసరికి, లివింగ్ రూమ్ ఎట్లా ఉండాలి, టాయిలెట్ ఎట్లా ఉండాలి, స్టెప్స్ ఎక్కడ ఉండాలి, చిల్డ్రన్ బెడ్రూమ్ కానీ, పూజా రూమ్స్ కానీ ఈ విధంగా. దాంతోపాటు కూడా వచ్చేకి సెప్టీ ట్యాంక్ ఎక్కడ రావాలి, మీకు సెప్టీ ట్యాంక్ ఎక్కడ పెట్టుకుంటే వాస్తుపరంగా బాగుంటుంది, అంటే వాటర్ సంప్ ఎక్కడ పెట్టుకోవాలి వాస్తుపరంగా, మెయిన్ గేటు పొజిషన్ ఎట్లా ఉంటుంది, ఆ తర్వాత వచ్చేకి చుట్టూ కాంపౌండ్ వాల్ ఎట్లా ఉండాలి, ప్రతిదీ మీకు ప్లాన్లో మేము మెన్షన్ చేస్తాము. మెన్షన్ చేసి ఎంతెంత వదలాలి, మీ ఇంటి చుట్టూతా కాంపౌండ్ వాళ్ళకి మీ ఇంటికి, అంటే ప్రహరీ గోడకి మీ ఇంటికి ఎంత డిస్టెన్స్ వదలాలి, ఏ డైరెక్షన్ అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేస్తాం. ఇక్కడ వచ్చేసి మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ చూడాల్సింది ఏంటంటే, ప్లాన్ అనేది ఎవరైనా ఇస్తారు, ప్లాన్ ఇవ్వటం కాదు, ప్లాన్ ఇచ్చిన తర్వాత ప్లాన్కి వచ్చేకి వాస్తు ప్రకారంగా ఉందా లేదా అనేది మెయిన్ చెక్ చేసుకోవాలి. మీరు ఎవరైనా సరే చెక్ చేసుకున్నప్పుడే మీరు నివసించే రూమ్స్ కానీ, బెడ్రూమ్స్ కానీ, కిచెన్ కానీ, లేదంటే టాయిలెట్స్ కానీ, బాత్రూమ్స్ కానీ, మెయిన్ ప్రాబ్లమ్స్ వస్తుందల్లా చాలామంది తెలియక ఆగ్నేయంలో వచ్చేకి టాయిలెట్స్ కట్టుకుంటున్నారు. అదేవిధంగా ఆగ్నేయంలోనే టాయిలెట్స్తో పాటు సెప్టీ ట్యాంకులు కూడా పెట్టుకుంటున్నారు. ఈ విధంగా నార్త్లో కూడా సెప్టీ ట్యాంకులు పెట్టుకుంటున్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళకి తెలియక వాళ్ళు ప్లాన్ ఇస్తున్నారు, ప్లాన్ ప్రకారం కట్టుకుంటున్నారు. కానీ మేము వచ్చేకి ఆ యొక్క ఇంటి స్థలం కానీ, ఖాళీ స్థలం కానీ, ఫ్లాట్ స్థలం కానీ తీసుకొని ఆ డైరెక్షన్ అనేది చూస్తాం. దిక్సూచి ద్వారా ఎన్ని డిగ్రీలు తిరిగిందని చూస్తాము. దిగిన తర్వాత ఆ ఇంటి ప్లాన్ను ఈ విధంగా తీసుకొని ఆ ఇంటి ప్లాన్ని ఈ విధంగా తీసుకుంటాం మేము రఫ్గా. ఆ ఇంటి ప్లాను
ఈ ఇంటి ప్లాన్ ఎగ్జాంపుల్ వచ్చేకి ఈ ఇంటి ప్లాన్ తీసుకుంటే ఇది వచ్చేకి టోటల్గా హౌస్ ప్లాన్ అండి. ఇది మొత్తం ఖాళీ స్థలం వచ్చేకి ఇది వచ్చేకి ఇక్కడ చూడండి, ఇది మాస్టర్ బెడ్రూము, ఇది చిల్డ్రన్ బెడ్రూము, ఇది హాల్ వస్తుంది మీకు. ఆ తర్వాత ఇది వంటగది వస్తుంది, ఇది పూజా గది, ఇది వచ్చేకి మెయిన్ పంచలాగా ఇస్తాము. ఇవి వచ్చేకి ఎంట్రన్స్ అండి. ఇవి స్టెప్స్ వస్తాయి, ఇవి టాయిలెట్స్ వస్తాయి. ఈ ఇంటికి సపోజ్ ఇక్కడ తీసుకున్నాము అంటే ఇది చాలా మంది ఏమంటారంటే ఆగ్నేయంలో తీసుకున్నారు అంటే ఇంటికి ఆగ్నేయం వాళ్ళు తీసుకున్నారు, ఇది వాస్తు దోషం అంటారు. కానీ ఇక్కడ ఏం జరిగిందా అంటే ఈ ఇల్లు అనేది 10 డిగ్రీలు తిరగటం వల్ల, అంటే 100 డిగ్రీలు అంటే 90 డిగ్రీలు ఉండాలి, కానీ 100 డిగ్రీలు ఉండటం వల్ల ఇక్కడ రావాల్సిన ఆగ్నేయం అనేది వీళ్ళకి ఇక్కడ వచ్చింది. ఆగ్నేయం అంటే ఆగ్నేయం కాకుండా వచ్చింది కాబట్టి ఆగ్నేయము వీరు ఇక్కడ కట్టుకోవటం వల్ల ఎటువంటి దోషం లేదు. ఇది తెలియక చాలా మంది ఏమంటారంటే నేను పలానా ఇంట్లో చూసామండి, వాళ్ళు పూర్తి ఆగ్నేయంలో టాయిలెట్ కట్టుకున్నారు, కానీ వారికి అంతా బాగానే ఉంది, హెల్త్ పరంగానే ఆరోగ్యపరంగానే కోర్టు సమస్యలు కానీ ఏమీ లేవు, మరి మాకెందుకు వస్తున్నాయి అంటారు. చాలామంది తెలియక ఈ పొరపాటు చేస్తున్నారండి. ఆ ఇల్లు కానీ ప్లాట్ కానీ ఎన్ని డిగ్రీలు తిరిగిందని తెలుసుకోవాలి. తిరిగిన దాని ప్రకారం ఇలాంటి వాస్తు చక్ర వేసి పెడితే మనకి ఇక్కడ క్లియర్గా కనపడుద్ది. నార్త్ అనేది ఇక్కడ వస్తుంది అంటే 0 డిగ్రీలు వస్తుంది. ఈ విధంగా ఈస్ట్ అనేది 90 డిగ్రీలు వస్తుంది. సౌత్ ఈస్ట్ అనేది ఇక్కడ వచ్చేకి ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా ఈ ఇంటికి ఈ ఒక ప్లాన్ని మేము ప్రవేశపెట్టినప్పుడు చక్రానికి మీరు చూసిన ఇంటికి ఈ విధంగా ఆ చక్రం ప్రవేశపెట్టినప్పుడు ఇక్కడ 90 డిగ్రీలు రావాల్సింది 110 డిగ్రీలు 100 డిగ్రీలు వచ్చింది. చూడండి, ఈ విధంగా తిరగటం వల్ల ఆ ఇల్లు అనేది తిరగటం వల్ల ఈ చక్రం ప్రకారం మీరు ఉద్దేశం ప్రకారం ఎవరైనా సహజంగా అనుకునేది ఆగ్నేయం అనేది ఈ మూలన వస్తుంది అనుకుంటారు. కానీ ఈ చక్రం ప్రకారం చూసుకుంటే ఈ ఇల్లు స్థలం తిరగటం వల్ల సౌత్ ఈస్ట్ ఆగ్నేయం అనేది ఏడకొచ్చింది కాబట్టి ఇక్కడ వీరు టాయిలెట్ కానీ సెప్టిక్ ట్యాంక్ కట్టుకోవడం వల్ల వీరికి ఎటువంటి దోషం లేదు కాబట్టి వీరు కట్టుకోవచ్చు. వీరు కట్టుకున్నారని చెప్పి వీరిని చూసి అందరూ ఇక్కడే కట్టుకోవడం వల్ల కూడా చాలా ఇబ్బంది అవుతాయి. కాబట్టి నేను మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసేది ఏంటంటే ప్లాన్ అనేది ఎవరైనా ఇస్తారు. ప్లాన్ ప్రకారము మీ ఇంటి యొక్క ఎన్ని డిగ్రీలు తిరిగింది స్థలము తిరిగి దాని ప్రకారం వాస్తు చక్రం వేసేసి ఈ విధంగా మీకు ఇవ్వటం వల్ల మీరు సెప్టిక్ ట్యాంక్ యాడ్ కట్టుకోవాలి, టాయిలెట్స్ యాడ్ కట్టుకోవాలి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అవుతుంది. మీకు ఒక ఉదాహరణ మీకు తెలుస్తుంది. అంతేకాకుండా ఇంకొకటి దీంట్లో కూడా మెయిన్ పిల్లర్స్ అండి. ఈ పిల్లర్స్కి కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయండి. ఆ పిల్లర్స్ దాని విషయం కూడా మీకు ఒక్కసారి క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో లాంగ్ అయినా సరే ఒక్కసారి చూడండి, ఎందుకంటే మీ జీవితం దీని మీద ఆధారపడి ఉంది. నేను అదే వీళ్ళకి ఇక్కడ చూడండి, వాస్తు పురుషుని యొక్క చక్రం ఆత్మ చక్రం అంటాము దీన్ని. వాస్తు పురుషుని యొక్క క్లియర్గా అర్థమవుతుంది మీకు. ఇది తలకు సంబంధించింది, ఇది వెన్నుముక్క మీకు కానొస్తుందిగా క్లియర్గా. ఇది వచ్చేసరికి మీకు రెడ్ సింబల్స్ కనపడుతున్నాయి చూడండి. మీకు ఈ రెడ్ సింబల్స్ కనపడుతున్నాయి. ఈ రెడ్ సింబల్స్ కనుక కనపడుతున్న దాని మీద పిల్లర్స్ కానీ గోడలు కానీ వస్తే ఏ ప్లేస్లో అయితే మీకు గోడలు పిల్లర్స్ వచ్చినాయో దాని యొక్క దానికి సంబంధించిన మీ శరీరంలో ఈ వాస్తు పురుషుని యొక్క ఏ భాగంలో అయితే పిల్లరు పడిందో గోడ కట్టారో అదే భాగం మీ శరీరంలో కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. అది ఎట్లా వస్తాయి అనేది రీసెంట్గా ఒక కేసు స్టడీ మీకు చూపిస్తాను. ఒకసారి ఇది ఒక కేసు చూడండి. ఫైనల్గా ఈ వీడియో ముగించేస్తాను నేను మీకు క్లియర్గా. ఇది చూడండి, ఈ భాగంలో వచ్చేసి వాస్తు పురుషుని యొక్క తల భాగం వచ్చింది. ఈ ఇంట్లో వచ్చేసి మెయిన్ దోషం ఏందయ్యా అంటే వీరికి రీసెంట్గా ఒక హెల్త్ ప్రాబ్లం వచ్చిన ఇంట్లో వారికి వెన్నుముక ఆపరేషన్ కూడా చేశారు. ఇక్కడ ఏందయ్యా అంటే ఈ గోడ అనేది వచ్చేసరికి మీరు చూస్తున్నారుగా, ఇక్కడ గోడ అనేది వచ్చింది. ఈ గోడ అనేది ఈ గోడ అనేది ఈ స్థానం మీద పడటం వల్ల వీరికి వెన్నుముక ఆపరేషన్ కూడా చేయవలసి వచ్చింది. కాబట్టి ఈ విధంగా మేము క్లియర్గా పాయింట్ టు పాయింట్ చెక్ చేసి ఈ విధంగా చక్రాలు 2 పెట్టేసి ఏమీ రాకుండా ప్లాన్ అనేది డిజైన్ చేసి మీకు ఇస్తాము. కాబట్టి ఎవరైనా సరే వాస్తు ప్లాన్ కావాలంటే మాకు కొన్ని డీటెయిల్స్ మీరు పంపించాలి. కాబట్టి ఎవరైనా సరే
స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఈ విధంగా ఎవరికైనా సరే షాపింగ్ కాంప్లెక్స్ కావాలన్నా కానీ, మీకు షాపింగ్ కాంప్లెక్స్ కట్టుకోవాలన్నా కానీ, షాపులు కానీ వేయించుకోవాలన్నా, వెంచర్లు వేయించుకోవాలన్నా కానీ, ఈ విధంగా వీరికి వచ్చేసరికి షాపులు వచ్చేసరికి 4 షాపులు కావాలన్నారు. విత్ హైట్ ఈ షాపులు తీసుకున్నాము. ఇక్కడ వీరికి రోడ్డు పోటు ఉంది. రోడ్డు పోటుని కట్ చేసి ఇక్కడ ఈ విధంగా కట్ చేసి వీరికి 2 షాపులు ఇక్కడ చేసి ఇక్కడ టాయిలెట్స్ ఇచ్చాము. ఈ విధంగా ఇవ్వటం వల్ల వీరికి ఈ విధంగా ఇచ్చాము. ఈ విధంగా ఎవరికైనా సరే హౌస్ ప్లాన్లు కానీ, షాపింగ్ ప్లాన్స్ కానీ, ఇంకా ఏ ప్లాన్స్ కావాలన్నా కానీ మీరు మమ్మల్ని సంప్రదించండి. థ్యాంక్ యూ అండి.